తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క గురుకుల పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెను ప్రకారంగా కూడా భోజనాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏజెన్సీల ద్వారా వంట మనుషుల ద్వారానే విద్యార్థులకు కూడా భోజనం వండి పెట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ద్వారా పనిచేసే మహిళలు కొంతమంది వారిని అడిగే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా వాళ్ళకు జీతం ఎంత వస్తుంది, ఎంతమందికి భోజనం పెడుతున్నారు, వాళ్ళ బాధలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పమ్మా, మీకు జీతం ఎంత వస్తుంది, మీరు ఎంత మందికి ఈ స్కూల్లో భోజనం పెడుతున్నారు? సార్ 110 మంది ఉన్నారు సార్ మా దాంట్లో. మేము 3000 ఇస్తారు సార్ జీతం. మాకు 17 సంవత్సరాలే సార్ నేను చేయబట్టి. కొన్ని రోజులు జీతం కూడా లేదు సార్, నాకు ఉట్టిగానే చేసినాం. కొన్ని రోజులు ఒకరికి 1000 రూపాయలు ఇస్తే సరే 500 తీసుకున్నాం. ఇప్పుడు 3000 ఇస్తున్నారు సార్. మాకు ఏం పడతలేదు, మాకు ఆటో ఛార్జీలు కూడా సరిపోతలేదు సార్. ఏం చేయాలి, పెంచండి పెంచండి అంటే ఎవరు పెంచుతలేరు సార్, ఏమి అనడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా అదే ఉంది, ఆయన ఉన్నప్పుడు కూడా అంతే ఉంది, అదే ఉంది సార్. మాకు జీతాలు పెంచాలనే కోరుకుంటున్నాం సార్. మేము ఎంతమంది 100 మంది పిల్లలకు మీకు ఎంత అమౌంట్ ఇస్తారు? ఆ బడ్జెట్ లో ఏమేమి తీసుకొస్తారు? గుడ్లకు పప్పుకైతే 700-800 అవుతాయి సార్. గుడ్లు పెట్టినాడు కంపల్సరీ 800 అవుతాయి. కూరగాయలకు గుడ్లకు అయితే 800 అవుతాయి సార్. ఉట్టి రోజు అయితే 600 అవుతాయి. మేము కట్టెలు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కటి సార్. బియ్యం ఒకటే సార్, ఆ బియ్యం కూడా చేసుకోవాలి సార్. ఉసుక ఉంటుంది, మెరిగాయలు ఉంటాయి. 900 క్వింటలు పెట్టి కట్టెలు తెచ్చుకుంటాం. మా కళ్ళు కూడా పోయినాయి సార్. నాకైతే చాలా ఇబ్బంది ఉంది సార్. ఏంటంటే చేస్తున్నామంటే చేస్తున్నాం, ఇన్నేళ్ళు చేసి వదిలిపెట్టకూడదని చేస్తున్నాం అంతే నేను. కానీ ఏది మాకు ఏం మిగులుతలేదు సార్. జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం సార్. మేము పెంచాలనుకుంటున్నాం. మీకు ఎంత జీతం ఎంత బాగుంటుంది? మీకు ఒక 15,000 ఏమన్నా సార్ జీతం. మాకు 15,000 ఇస్తే మాకు కూడా బాగుంటుంది సార్. మాకు ఏం పడతలేదు. మా పిల్లలని మా పిల్లలు ఎట్లా పెడతామో మా పిల్లల్లాకనే ఆ పిల్లలకి పెడతాము. సార్ వాళ్ళు తింటారు, టీచర్లు తింటారు, మేము కూడా తింటాం సార్. ఆ పిల్లలను కూడా తెలుసుకోండి. వంటలు ఈ రామ్నార్ స్కూల్లో వంటలు బాగాలేకుంటామని అడగండి అంతే. మేము మంచిగా పెడతాం సార్. మా పిల్లలు ఎంతనో ఆ పిల్లలు కూడా అంతే అనుకునే పెడుతున్నాం సార్. మాకు 15,000 జీతం చేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. 15,000 చేస్తే సంతోషం ఉంటుంది సార్ మాకు. అంటే మీకు జీతం చాలించాలని ఇస్తున్న నేపథ్యంలో కూడా మీరు అయితే వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, గుడ్లు కానీ కొన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తుంది. దీన్ని మీరు ఏం చెప్తారు? మాది ఏది లేదు సార్. మేము అప్పటిదప్పుడే తీసుకొని వస్తున్నాం. మార్కెట్ దగ్గర మాకు అప్పుడే తీసుకొచ్చి అప్పుడే అడిగితాం, వండుతాం సార్. మాకు అట్లా లేదు సార్. మేము సార్ అసలు టీచర్ వచ్చి నిలబడుతుంది, హెడ్ మాస్టర్ వచ్చి చూసినాకనే మేము కూరగాయలు కట్ చేస్తాం. అంతకు మిగిలిచింది ఏం లేదు సార్. మేము మంచిగానే చేస్తాము. అంత కలిసి ఈ రోజు కాకుండా ఇంకో రోజు కూడా వచ్చి చూడండి ఎట్లా ఉంటుంది కర్రీ అని కూడా తెలుసుకోండి పిల్లలను. మేము పిల్లలకైతే మద్దుగా పెడుతున్నాం సార్, మంచిగానే పెడుతున్నాం. మేము అట్లా ఇట్లా పెట్టాం. పిల్లల్ని అడగండి ఎంత కావాల్సి. నా పిల్లల్లాగానే పెడుతున్నాను నేను ఇప్పటికైనా. ఆ పిల్లలకు 17 సంవత్సరాలు అయింది సార్ నేను చేయబట్టి. ఇది ఒక్క రోజు కాదు, 2 ఏళ్ళు కాదు, అప్పటి నుండి చేస్తున్నా నేను. ఫస్ట్ స్కూల్ ఎప్పుడు జాయిన్ అయినా అప్పటి నుండి చేస్తున్నా నేను. కూరగాయలు కూడా పెంచాలి సార్. డబ్బులు పిల్లలకు ఏం సరిపోతాయి సార్? ఆ పైసలు ఇస్తే ఏంటికి సరిపోతలేవు. 1 కిలో 80 రూపాయలు 70 రూపాయలు ఉండే సార్. ఆ మినిమంలో ఉన్నాళ్ళే చేయాలంటున్నారు, వేరే చేయొద్దు అంటున్నారు. అందు గురించే మాకు పిల్లలకు పెంచాలి, మా జీతాలు పెంచాలి. మాకు కోరుకున్నది అదే. మేము మాలాచింగ్ గ్రూపులో ఉన్నందుకు అవి తీసుకొచ్చి పెడుతున్నాం. నెలకు కూడా ఏమని సార్, నెలకు పంపించినా కూడా మాకు సంతోషం ఉంటుంది. మాకు ఏది 10 రూపాయలు మిగులుతున్నవా 5 రూపాయలు మిగులుతున్నాయి తెలుసు సార్. మా చేతి నుండి పడుతుండే. ఇంట్లో మొగుళ్ళు అయితే తిడుతున్నారు సార్. ఆ వంట వద్దు ఏమొద్దు బంద్ చేసుకొని ఏదైనా పని చేసుకున్నా బతుకుతారు కదా. నెలకు వచ్చేది లేదు, 4 నెలలకు 3 నెలలకు. అసలు ఏంది ఇది, నువ్వేం పని చేస్తున్నావు అని అరుస్తున్నారు సార్ ఇంట్లో కూడా. మాకు అది కూడా గుడ్లకైతే ₹1.5 మా చేతి నుండి పడుతుంది సార్. 6.5 గుడ్డు, 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నారు. మేము ఎట్లకెళ్ళి పెడతాం సార్? మాకు ఏం మిగులుతుంది అని పెడతాం? 3 సార్లు పెట్టాలి. 3 సార్లు గుడ్డు పెడితేనే అన్నం పెట్టాలి, లేకుంటే అన్నం పెట్టొద్దు అని అంటారు సార్ వాళ్ళు, టీచర్లు. అందు గురించి అనే మేము కోరుకునేది ఒక్కటే సార్. మాకు నెలకు ఏమను, ఎన్ని డబ్బులు వేస్తున్నాడో అన్ని డబ్బులు నెలకు ఏమను మాకు కొద్దిగా జీతం పెంచాలి, పిల్లలకు కూడా పెంచాలి. కూరగాయల రేట్లు ఎక్కువైనాయి. మీరు చెప్పండి అమ్మా, 100 మందికి ఇక్కడ భోజనం పెడుతుంది తెలుస్తుంది. రోజుకి ఎన్ని కిలోల బియ్యం తీసుకుంటారు? ఏమేమి కూరలు ఎంత తీసుకుంటారు? మాట్లాడేది 14 కిలోలు సార్. 14 కిలోలు ఇస్తారు. 14 కిలోలు చెరుగుతున్నాం. మంచిగా రాళ్ళు వస్తున్నాయి, పురుగు వస్తుంది. రోజు చెరిగి వండుతాం. అంటే మీకు ఈ రోజు ఎంత మంది పిల్లలు ఇచ్చిందని చెప్పి హెడ్ మాస్టర్ మీకు బియ్యం ఇస్తుందా, లేకుంటే మీరే తీసుకుంటారా? హెడ్ మాస్టర్ ఇస్తుంది. హెడ్ మాస్టర్ ఇస్తేనే మేము తెచ్చి చెరిగి వండుతాం అంతే. చెప్పమ్మా, మీరు చెప్పండి. అంటే ఇంతమంది విద్యార్థులను ఇన్ని బియ్యం ఇస్తున్నారు, కొన్ని బియ్యం కానీ వస్తువులు కానీ పక్కదారి తీసుకోవద్దు వంట మనుషులకు, కూరగాయలు జీతాలు లేక చాలా జీతాలు అందక ఏం లేకెళ్ళి అందక పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తుంది. దీని మీద మీరేమన్నా? సార్ మాకైతే జీతాలు అయితే తక్కువనే సార్. అసలు చాలా తక్కువ సార్. ఇప్పుడు మన వసతి బట్టి ఇప్పుడు కట్టెల కండ్లు పోతే ఎంత ఇబ్బంది పడి చేస్తాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తే సంతోషం, ఇంకా అంతే.
ఒకవేళ జీతం కావాలనుకుంటున్నాం, మీకు ఎంత ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది? 15,000 సార్. ఇంకా 15,000 ఇప్పుడు ఏ చిన్న జాబ్ చేసుకున్నా 15,000 ఇవ్వండి ఎవరు ఇస్తలేరు ఈ కాలంలో. ఇప్పుడు ఈ ఖర్చులకి చిన్న చిన్న పిల్లలకి ఏ చిన్న జాబ్ చేసుకున్నా 15,000. మేము వంట కార్మికులం కాబట్టి మాకు కూడా 15,000 కావాలని కోరుతున్నాం సార్. మేము అన్ని రేట్లు పెరిగినాయి ప్రతి ఒక్క రేటు సార్. అసలు 180 రూపాయలు కందిపప్పు, 150 రూపాయలు గుడ్డు అయితే 6.5, మాకైతే 5 రూపాయలే ఇస్తున్నారు సార్. గుడ్డు రేట్ అయితే అసలు గిట్టుబాటు అవుతలేదు సార్. మాకు మా నుంచే ఒక 2 రూపాయన్నర ఎక్కువనే పడుతుంది సార్. మాకు గుడ్లు అయితే అస్సలు మిగలేదు సార్. గుడ్లలో అసలు అంతే సార్. అంటే కూరగాయలు కూడా తక్కువ అన్నప్పుడు ఏం లేదు సార్. అస్సలు అన్ని రేట్లే ఉన్నాయి సార్. టమాటో ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ తక్కువ రేట్ ఉంది, మిగతా కూరగాయలు అన్ని ఎక్కువనే ఉన్నాయి సార్. అసలు 60 రూపాయల కిలో, 70 రూపాయల కిలో, ఏవి కూడా అసలు ఏవి తక్కువ రేటే లేదు సార్. అసలు మేము హెడ్ మాస్టర్లకు చూపించిన తర్వాతనే, వాళ్ళు చూసిన తర్వాతనే కట్ చేసి అయినా ఈ పొయ్యి మీద వేయడం అయినా వాళ్ళు చూసిన తర్వాతనే వేస్తాం సార్. ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ మంత్ అసలు జూన్ నుంచి మెనూ వచ్చింది కదా సార్, కొత్త మెనూ. ఈరోజు ఆకుకూర పప్పు, ఒకరోజు సాంబారు, అంబలి, గుడ్డు అవన్నీ మెనూ ప్రకారమే చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చినా యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నాం మేము. అయితే మీకు ఇప్పుడు వచ్చే 3,000 జీతం కూడా నెలకు పడుతుందంటారా? సార్ ఇక జీతాలు నెలకు పడవు. ఇప్పుడు బిల్స్ అయినా నెల పడితే మాకు ఎంత మిగులుతుంది ఎంత తగులుతుంది అనేది మాకు తెలుస్తుంది. నెల ఇప్పుడు 3 నెలలకు పడతాయి సార్, 2 నెలలకు పడతాయి కదా సార్. అట్లా పడ్డప్పుడు మేము ఇట్లా మిత్తికి తెచ్చి ఇట్లా గ్రూప్లలో ఉన్నాం కాబట్టి గ్రూప్లోకి వెళ్ళి తెచ్చి కూడా పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది ఆపడానికి రాదు కదా సార్. మనం అప్పు తెచ్చుకోనైనా పెట్టుకోవాల్సింది, అట్లా పెట్టుకుంటున్నాం సార్ మేము. అంతే ఇంకా మొత్తమీన కూడా ప్రభుత్వ పాఠశాల కూడా వంట కార్మికుల పరిస్థితి దీనంగా మరింత చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్లకు 100 మంది విద్యార్థులకు దాదాపు 5 నుంచి 6 మంది వంట కార్మికులు పనిచేస్తుంటారు. ముఖ్యంగా మాకు చాలని జీతాలు నెలకు 3,000 రూపాయలే వస్తుంది. మాకు కావాల్సిన వస్తువులు కూడా అయితే విద్యార్థులకు భోజనశాలకు సంబంధించిన కూరగాయలకు సంబంధించిన బిల్స్ కూడా నెల కాకుండా దాదాపు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి కూడా బిల్స్ వస్తున్నాయి. ఈ బిల్స్ వల్ల మాకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. ముఖ్యంగా మేము బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కూడా ఇక్కడ విద్యార్థులకు వంట చేసి వాళ్ళకు వండి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వంట కార్మికులకు రావాల్సిన జీతాన్ని పొడిగించాలని, అలాగే బిల్స్ కూడా నెలకు ఇవ్వాలని చెప్పి వంట కార్మికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్-రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.